గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్ ఎఫెక్ట్ స్టూడియో. ఈ రోజు ఈ వీడియోలో మీకు అయితే టెక్స్ట్ యానిమేషన్స్ ఫ్రీ ప్రీసెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇవి మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో యూజ్ అయితే చేసుకుంటాం. ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ క్లిక్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. సో ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. సో గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది ఓపెన్ చేశాను. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేశాక మనం అయితే ఒక కాంపోజిషన్ అయితే క్రియేట్ చేసాం చూడండి. సో ఇప్పుడు మనం టెక్స్ట్ ప్రీసెట్స్ అయితే ఇంపోర్ట్ అయితే చేస్తున్నాను. చూడండి ఇక్కడ టెక్స్ట్ యానిమేషన్స్ అని ఉన్నది, ఫాస్ట్ టైపోగ్రఫీ, ప్రొఫైల్స్ అని ఉన్నది, టైటిల్స్ అని ఉన్నది. సో ఇక్కడ అయితే క్లిక్ చేసుకోండి. సో ఈ ఫైల్ మైక్ అయితే క్లిక్ చేసుకున్నాక ఇలా అయితే ఓపెన్ అవుతుంది చూడండి. సో గైస్ ఓపెన్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ యారో పైన అయితే క్లిక్ చేసుకుంటారు. సో టైటిల్స్ యారో పైన అయితే క్లిక్ చేసుకొని ఈ ఫైనల్ కాంప్ని అయితే ఇలా డ్రాగ్ అయితే చేసుకోండి. సో ఫైనల్ కాంప్ డ్రాగ్ అయితే చేసుకున్నాక ఇక్కడ 3D అయితే పెట్టేయండి. సో ఇక్కడ ఎస్ అయితే చేయండి. సో ఇది అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక ఇక్కడ మనం ఈ ఫైనల్ కాంప్ లేయర్ పైకి అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్, బ్లెండింగ్ మోడ్ అని ఉంటుంది చూడండి. సో మోడ్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే సెట్ చేసుకోండి. సో స్క్రీన్ సెట్ చేసుకున్నాక చూడండి డబుల్ క్లిక్ అయితే చేయండి. సో సీన్ 1, సీన్ 2 ఇవన్నీ మనకి యానిమేషన్స్ అనమాట. సో సీన్ 18 వరకు యానిమేషన్స్ అయితే నేను ఈ వీడియో లింక్లో అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో చూడండి ఫస్ట్ 2 seconds అయితే ఈ సీన్ 1 అయితే మీకు ఎడిట్ చేసి చూపిస్తాను. సో సీన్ 1 పైకి అయితే క్లిక్ చేసుకున్నాను. సో టెక్స్ట్ 1 మళ్ళీ క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ అయితే చేసుకోండి మీరు. సో ఎడిట్ టెక్స్ట్ 101 అని ఉన్నా చూడండి, అక్కడ మళ్ళీ డబుల్ క్లిక్ అయితే చేశాను. సో ఇక్కడ ఫాస్ట్ దగ్గర అయితే మనం ఇక్కడ టీ సింబల్ ఉన్నా చూడండి, ఇక్కడ టీ సింబల్ దగ్గర మనం అయితే డబుల్ క్లిక్ అయితే చేయాలి. సో డబుల్ క్లిక్ చేశాక మనకి ఇక్కడ సెలక్షన్ టూల్ ఉంటుంది చూడండి. సో సెలక్షన్ టూల్ దగ్గర ఇలా డ్రాగ్ అయితే చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్నాక వెల్కమ్ అనేసి ఇచ్చాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ సీన్ 1లోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ 2 అనేసి ఉన్నా చూడండి, డబుల్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ టీ దగ్గర మీరు డబుల్ క్లిక్ అయితే చేయాలి. సో 2 hour అనేసి ఇచ్చాను. సో 2 hour ఇచ్చాక మళ్ళీ టెక్స్ట్ 1 దగ్గరికి వచ్చేయండి. సో 2 hour దగ్గర ఇచ్చాక చూడండి ఇది ఓవర్లాప్ అయితే అయ్యింది. సో ఓవర్లాప్ అవ్వకూడదు కాబట్టి మనం ఇలా సెలక్షన్ టూల్ తీసుకొని దీని పొజిషన్ అయితే ఇలా డ్రాగ్ చేసుకోండి. సో ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ 3కి అయితే ఇచ్చాను. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేసి ఇస్తాను. సో ఛానల్ అని ఇచ్చాను కాబట్టి సో ఇప్పుడు ఇమేజ్ దగ్గరికి అయితే మన వీడియో దగ్గరికి అయితే వచ్చి చూద్దాం. సో చూడండి మన యానిమేషన్ అనేది కంప్లీట్గా జనరేట్ అయిపోయింది. క్లోజ్ అయితే చేసుకోవాలి. సో క్లోజ్ చేసుకున్నాక మళ్ళీ మీరు డబుల్ క్లిక్ అయితే చేసుకోండి. సో గైస్ ఈ 18 యూస్ చేయాలని లేదు, మీకు ఇష్టం వచ్చింది యానిమేషన్ అనేది మీరు ఇలా డ్రాగ్ అయితే చేసుకుంటారు. సో ఇది ఫస్ట్లో ఉండాలంటే ఫస్ట్లోకి అయితే తీసుకొచ్చేస్తారు. సో ఫస్ట్ది అయితే మీరు డెలీట్ అంటే ఇక్కడ కీబోర్డ్లో ఒకవేళ అవసరం లేదనుకుంటే మీరు డెలీట్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ ఇప్పుడు మనకి ఈ ఛానల్ ఈ థర్డ్ సీన్ అయితే నేను ఎడిట్ చేసి అయితే చూపిస్తాను. సో థర్డ్ సీన్ దగ్గర మళ్ళీ డబుల్ క్లిక్ అయితే చేసుకోండి. సో డబుల్ క్లిక్ చేసుకున్నాక టెక్స్ట్ దగ్గరికి అయితే మళ్ళీ డబుల్ క్లిక్, ఎడిట్ టెక్స్ట్ దగ్గర అయితే మళ్ళీ డబుల్ క్లిక్ అయితే చేసుకుంటారు. సో ఇది న్యూ దగ్గర లైక్ అని ఇచ్చాను చూడండి. సో లైక్ ఇక్కడ టెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్ దగ్గరికి వచ్చి ఇక్కడ టీ దగ్గర డబుల్ క్లిక్ చేసుకుంటాను. సో టీ దగ్గర డబుల్ క్లిక్ చేసుకొని షేర్ అని ఇచ్చాను చూడండి. సో షేర్ అనేది టెక్స్ట్ 3 దగ్గరికి అయితే వచ్చేయండి. సో ఎడిట్ టెక్స్ట్ 3 దగ్గర డబుల్ క్లిక్ అయితే చేసుకోండి. సో లైక్ షేర్ ఇది ఎండ్ అయితే ఇస్తాను. సో ఎండ్ ఇచ్చాక మళ్ళీ సీన్ 3 దగ్గరికి టెక్స్ట్ 3 దగ్గరికి వచ్చి ఎడిట్ టెక్స్ట్ 3 దగ్గర క్లిక్ చేసుకొని లైక్ షేర్ అండ్ సో ఇక్కడ మళ్ళీ టీ దగ్గర అయితే క్లిక్ చేసుకోండి. సో టీ దగ్గర క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ అని ఇచ్చాను చూడండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ మీరు సెలక్షన్ టూల్ తీసుకుంటే దీని సైజ్ అనేది మనం డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చి చూద్దాం ఎలా వచ్చిందన్నది. చూడండి యానిమేషన్ అన్నది లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నది
ఎలా వచ్చాయో చూడండి. మీరు ఇవి యూజ్ చేసుకొని మీరు టెక్స్ట్ అనేది అంటే ఒక సినిమాటిక్ వ్యూలో యానిమేషన్స్ అనేవి మీరు ఫ్రీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ టెక్స్ట్ ప్రీసెట్స్ ఉంటే చాలు మీకు. సో గైస్ ఇప్పుడు నేను టెక్స్ట్ ప్రీసెట్స్ అనేవి ప్రీమియర్ ప్రో కూడా ఇచ్చాను. సో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చూపించాను కాబట్టి ఇప్పుడు ప్రీమియర్ ప్రోలో అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను, చూడండి.